సినిమా అయినప్పటి నుంచి అంటే క్లాప్ కొట్టిన రోజు నుంచి కంక్లూజన్ అయ్యే వరకు ఆయన ట్రావెల్ చేస్తారా? అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు అన్నారు ఈ మాట, మనల్ని నమ్మి మనకు ఒక ప్రాజెక్ట్ చేతిలో పెడితే దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి అని మీరు చెప్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆన్ ది అదర్ సైడ్ అసలు ఫోన్లు ఎత్తరు. మీకు అసలు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తే ఇంకా అసలు మనిషి సహనం పూర్తిగా పోయి టైంకి డెలివర్ చెయ్యరు. ఓకే, మరీ ముఖ్యంగా ఒక ఆయన మాట్లాడుతూ, మీకు తెలుగు సినిమాల గురించి, ఈ సినిమా గురించి తెలుసో తెలీదో నాకు తెలీదు, ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా వస్తుంది, మోహన్ బాబు గారి సినిమా. అందులో ఆయన చాలా ఒక లేని బ్యాక్గ్రౌండ్ నుంచి హిల్ బికమ్ అ పొలిటికల్ లీడర్. ఈ ప్రాసెస్ లో ఆయన ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈయన కొంచెం లీడింగ్ లో ఉంటారు. నేల మీద కూర్చున్న ఆయన కొంచెం హుందాగా కూర్చుంటారు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది, హిల్ సిట్ ఇన్ ద చైర్. థర్డ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. అట్లాగుంటారు ఆయన. ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటారు, మొత్తం నేనే చేస్తా అంటారు. ఒక 5 years అవుతుంది, 4 years అవుతుంది, లేదా టైం గడుస్తుంది. మ్యూజిక్ 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 అని మేము బతిమలాడుకోవాల్సి వస్తుంది. ఫోన్లు ఎత్తారు, రెస్పాండ్ అవ్వరు. మరి ఎందుకు మీ మీద అలాంటి ఎలిగేషన్స్ వస్తాయి చెప్పండి? అది నేను చూసా ఆ ఇంటర్వ్యూ వచ్చినా కూడా నాకు తెలియదు. నా ఇంట్లో ఒకరు చూడు మీలా ఉంది అని కొన్ని కాంట్రవర్సీస్ ఉంది. అది ఎలా ఆన్సర్ చెప్పాలంటే, జెన్యున్గా చెప్పాలంటే, ఫోన్ ఎత్తకుండా ఏం సాంగ్ జరగదు. 5 songs ఒక మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగింది. దీంట్లో అన్నీ నా వర్క్, నా దగ్గర నుంచి, నా పొగరుగా చెప్పలేదు, నా దగ్గర నుంచి ఏదో మెటీరియల్ తీసుకోవడానికి ఒక ఫోన్ కాల్ ఎత్తకుండా జరగదు. అర్జెంటుగా నేను పిలుస్తున్నా, మీరు ఫోన్ ఎత్తలేదు అని బాధ ఎక్కడ ఎవరికి రాలేదు. ఎందుకంటే మీరు క్రాస్ చెక్ కూడా చేయొచ్చు. నేను ప్రతి మూవీ 3 years 4 years వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, బికాస్ వన్స్ యూ ఆర్ ట్రావెలింగ్ ఫర్ అ మ్యూజిక్, ఒక మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం టైం నుంచి ఐ వర్క్డ్ ఫర్ అర్జున్ రెడ్డి ఆర్ సంథింగ్ అదర్ ఐ థింక్, వాళ్ళు టైం చాలా తీసుకుంటున్నారు. మధ్యలో మూవీ కూడా ఆగుతుంది. బయట మూవీ ఆగింది, మాకు మూవీ ఆగినప్పుడు నేను పేషెన్స్గా వాళ్ళతో ఉంటాను. ఎందుకంటే సడన్గా 1 yearలో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఒక సాంగ్కి ఏదో వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్లో రికార్డింగే జరుగుతుంది అనుకోండి, అప్పుడు నేను వేరే ఏదైనా వర్క్ మూవీలో స్టక్ ఉన్నప్పుడు నేనే చెప్తా, సార్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఫర్ 5 days చెప్పేస్తా, క్లియర్గా చెప్తా. 10 days ఈ వర్క్ ఉంది, 4 days ఇలా వర్క్ ఉంది అని. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, పాపం వాళ్ళకి ఆర్టిస్ట్ అది ఇది కలిపి ఒక డేట్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఆ డేట్లో రావాలి, వాళ్ళకి అప్పుడుదా దొరుకుతుంది. సో ఇది ఏంటంటే, ఇది క్రియేటివ్ డిఫరెన్సో ఇలా కమ్యూనికేషన్ డిఫరెన్సో లేదు. ఎందుకంటే ప్రతి మూవీలో ప్రతి సాంగ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఎవ్రీ లాస్ట్ మినిట్ వరకు ఆ క్వాలిటీ బాగా ఉండాలి అని ప్రయత్నం చేసి మన చేసిన సాంగ్ మన ఈ ప్రయత్నంలో భాగంగా జెన్యూన్ గానే డిలే అవుతుందా? నేను చెప్తున్నా, 6 months పైన రదన్ మ్యూజిక్ చేస్తే, రదన్ మ్యూజిక్ డైరెక్టరే కాదు, ఒక ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పకూడదు వాళ్ళ స్టైల్ ఏంటి నాకు తెలియదు. నా స్టైల్ ఏంటంటే, ఒక మూవీలో 6 months పైన నేను ఒక మ్యూజిక్ చేస్తూనే ఉన్నాను అనుకోండి, నాకు మ్యూజిక్ తెలవట్లేదు అని అర్థం. సందీప్ రెడ్డి గారు అర్జున్ రెడ్డి సినిమా టైం అప్పుడు ఆయన సాక్షాత్తు ఏం చెప్పారంటే, 5 నిమిషాలు అని అంటారు, 55 నిమిషాలు ఫోన్ మాట్లాడుతుంటే విజయ్ దేవరకొండ వచ్చి ఫోన్ ఎవరు ఆపు అని చెప్పి తీసుకున్నారట మీ దగ్గర. ఇది క్రియేటివ్ డిఫరెన్స్లో మాకు ఇది కావాలి అది కావాలి, ఇది డిస్కషన్ వేరు, గొడవ వేరు. ఇది డైరెక్టర్ గారికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఆ పాయింట్ ఆఫ్ ని నా మీద ఫోర్స్ చేస్తారు. నేను ఎందుకు ఉన్నాను ఈ మూవీలో ఇలాంటి క్వాలిటీ ఇవ్వడానికి ఒక డిస్కషన్ ఉంది. ఇది 4 walls మధ్యలో జరిగిన విషయం. అది ఎవ్రీ మూవీలో ఎవ్రీ డైరెక్టర్స్కి, కెమెరామెన్కి, ఎడిటర్స్కి ఇలాంటి ఎవరితోనో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మాటల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం అలా లేదండి, అలా లేదు. అలా ఎవరు ఉన్నారు? అర్జున్ రెడ్డి అలాగా పెద్ద మూవీ చేసినప్పుడు, అప్పుడు అది పెద్ద మూవీ. ఆఫ్టర్ రిలీజింగ్ ఇట్స్ అ బిగ్ మూవీ, మాసివ్ హిట్, బ్లాక్ బస్టర్. బిఫోర్ రిలీజింగ్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ వన్ స్మాల్ డౌట్. ఆ డౌట్ వల్ల ఇది చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని హీస్ హ్యావింగ్, ఐ జెన్యూన్లీ హీస్ అ గ్రేట్ డైరెక్టర్. ఓకే, హీస్ హ్యావింగ్ వన్ ఐడియాలజీ. అండ్ నా దగ్గర చెప్పినప్పుడు నాకు, నా ఫ్రెండ్స్, నా కీబోర్డ్ ప్రోగ్రామర్స్, వీ హ్యావ్ వన్ ఐడియాలజీ. మధురం సాంగ్లో ఫస్ట్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ట్రాప్ సాంగ్ అండ్ కర్ణాటిక్ మిక్స్ చేద్దామని. ఇది వర్కౌట్ అవుతుందా, ఇది ఒక డివోషనల్ సాంగ్లా కనిపిస్తుందా, బయట వస్తే ఇది ఒక
డివోషనల్ సాంగ్ వెళ్ళిపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఇది అవసరమా, ఇలాంటి డిస్కషన్ వస్తుంది ప్రతి మూవీలో. ప్రతి డైరెక్టర్తో వాళ్ళకి అదర్ మ్యూజిక్ డైరెక్టర్తో కూడా డిస్కషన్ వస్తుంది. ఈ జెన్యున్గా ఇది 4 wall మ్యాటర్. ఇది ఒకసారి బయట వచ్చిన తర్వాత నేను బ్యాడ్ అయిపోయాను, కానీ నేను భలే టార్చర్ చేసిన అన్నట్టు లేదు. అలా ఉన్న వాళ్ళు సాంగ్ ఇవ్వకుండా అలాంటి మంచి సాంగ్ ఇవ్వడానికి అవ్వదు. సార్ డిస్కషన్లో డిలే అయింది అని చెప్పినది నేను ప్రతి సాంగ్ ఇచ్చిన లాస్ట్ 8 months ముందు ఒక సాంగ్ ఇస్తున్నాను అంటే 8 months తర్వాత అలా 4 months తర్వాత మూవీ మధ్యలో ఆగింది. బికాస్ చాలా వాడిని బతిమ్లాడాలా అన్నంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినట్టు? అలా లేదు సార్, అంత నాకు బతిమ్లాడానా ఏంటి నాకు తెలియదు, ఆ మీనింగ్ కూడా తెలియదు. Should I come and beg him? అది కూడా వితౌట్ ఎనీ రెస్పెక్ట్. నేను వాడిని బతిమ్లాడాలా? అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదండి, ఓపెన్గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ రెహమాన్ సార్, ఐఎమ్ నాట్ కిరవాణి సార్, ఐఎమ్ నాట్ ఇళయరాజా సార్. సార్ యాక్చువల్లీ మీరు ఈ మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఐఎమ్ ఫోర్స్డ్ టు ఆస్క్ యు అనదర్ క్వశ్చన్. డైరెక్టర్ యశస్వి గారు, సిద్ధార్థ్ రాయ్, ఆ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. రదన్కి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా? నేను గొప్పోడిని కాదు, నా వల్ల తప్పు జరగలేదు, నేను చాలా గ్రౌండెడ్ అంటూనే he'll instigate a fight and he'll enjoy instigating the fight. ఓకే, అంత సైకాలజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యాక్చువల్గా చెప్తున్నా. ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయిన తర్వాత ఓన్ ప్రొడక్షన్, ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయింది, బాగా రాలేదు, రదన్ ఈస్ నాట్ సపోర్టింగ్ అని తెలిసిన తర్వాత sir, I can't talk about SSV because my manners is not allowing, because he is my director. How can I let down him? I don't want to let down him. But that for answer, I can say he is also a great director. Any director we need to respect andi. Idi edo మంచితనం చూపించడానికి గుడ్ బాయ్ ఇమేజ్ చెప్పడానికి కోసం చెప్పట్లేదు, నమ్మి వస్తున్నారు కదా. ఎనీ టుమారో నా మీద డౌట్ వస్తుంది కదా, ఇతన్ని వెళ్తే బాగిస్తారా లేదా అని డౌట్ ఉంటుంది. దానికి ఆన్సర్ కోసం చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ టు లెట్ డౌన్ ఎనీ డైరెక్టర్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్ ఆల్సో బికాస్ they trusted me and then came. They spent so much of time. Okay, సో వన్స్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఫస్ట్ సాంగ్ లో వెళ్ళిపోవచ్చు. మీరు అలా అంటున్నారు కదా, టైం డిలే అవుతుంది, మీకు అడ్వాన్స్ ఇస్తారు, మొత్తం పేమెంట్ తీసేసుకుంటారని చెప్పారు. లేదు, ఎవరు ఇండస్ట్రీలో ఫస్ట్ వచ్చిన తర్వాతే మొత్తం పేమెంట్ ఇచ్చి ఎవరైనా ఇస్తారా? అప్పటికి సగం టైం అయిపోతుంది. కొంత టైం అయిన తర్వాత మళ్ళీ కథ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కి చెప్పి మళ్ళీ పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఆ ట్యూన్స్ విని యాక్సెప్ట్ చేసి ఇట్లా అంతా అవ్వదు కదా. సో వీఆర్ లాక్డ్ బై హిమ్. నో, ఈజీ ఆన్సర్ దీనికి. ఇది ఒక చిన్న పిల్లకి కూడా తెలుస్తుంది. ఒక పాట బాగాలేదంటే బయట వెళ్తారు. ఇండస్ట్రీలో ఇది కామనే. ఒక సాంగ్కి ఓన్ ప్రొడక్షన్, ఇఫ్ యు ఆర్ కమిటెడ్ విత్ అనదర్ ప్రొడ్యూసర్ యూ కాన్ గో. మీరు అదర్ ప్రొడ్యూసర్తో మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మనీ తీసుకుని నా దగ్గర ఇస్తున్నారు అనుకోండి, అది వేరు. వాళ్ళ దగ్గర ఆన్సర్ చెప్పాలి, నాకు ఆన్సర్ చెప్పాలి. ఒక పాట బాగాలేదంటే బయట వెళ్ళడం, వాళ్ళు దే ఆర్ క్యాప్టెన్ ఆఫ్ షిప్. కానీ రదన్ గారు, ఎలా రదన్ గారు ఇన్ని కాంట్రవర్సీస్ ఫేస్ చేసిన మీరు, బట్ స్టిల్ వాళ్ళు నాకు అన్నం పెట్టిన డైరెక్టర్లు, వాళ్ళని నేను లెట్ డౌన్ చెయ్యను, దిస్ ఇస్ మై వాల్యూ అని అంత యునో స్టేబుల్ గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? మీకు ఎప్పుడు కోపం రాదా? కోపంలో వస్తుంది, కానీ ఒక డైరెక్టర్ అని వాళ్ళు మన ఫాదర్ మదర్ లాగా, ఇంట్లో ఫాదర్ని తిడతాము, ఫాదర్ మనల్ని తిడతారు. ఫాదర్ దగ్గర నేను మాట్లాడను, 1 week కూడా మాట్లాడకుండా ఉంటాము, మదర్తో మాట్లాడము, గొడవ చేసుకుంటాము. బయట వెళ్ళి నా ఫాదర్ ఇలా, నా మదర్ ఇలా అని చెప్పము. డైరెక్టర్స్ ఆర్ మై ఫాదర్ మదర్ లాగా. సో వాళ్ళు ఒకరు మదర్ లాగా. ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు నాతో చాలా క్యూట్గా, నాగ్ అశ్విన్ గారు ఉన్నారు, అశ్విని దత్ గారు, ప్రియాంక గారు, వాళ్ళు చేసినప్పుడు మదర్లీ ఫీల్ ఉంటుంది. మనం చూసుకొని బిడ్డలాగా చూసుకున్నాం. కొన్ని పీపుల్ స్ట్రాంగ్ ఉంటారు, నేను చెప్పింది వినరా అన్నట్టు ఉంటుంది, అది ఫాదర్ లాగా ఉంటుంది. ఇప్పుడు నా ఫాదర్ తప్పు. ఇప్పుడు మీరు ఇక్కడ వాళ్ళు కాదు, యు ఆర్ ఫ్రమ్ చెన్నై, ఇక్కడ మీకు చాలా లిమిటెడ్ సర్కిల్ తెలుసు, చాలా కొన్ని సినిమాలు చేశారు, చేసినంత వరకు అదృష్టవశాత్తు అవి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వెన్ యూ ఆర్ బిల్డింగ్ అప్ యువర్ కెరియర్ ఇన్ తెలుగు, ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చిన వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్లాష్ ఫేస్ చేశారా? లైక్ చాలా చేశారా? చాలా నాకు మూవీ పోయింది, చాలా మూవీ, నిజమా? చాలా మూవీ వచ్చి ఇది రీసెంట్ గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు. మీరు లేట్ చేస్తారు అదే ఏంటంటే పక్కన ఉంటే తెలుస్తుంది. 3 years ఎందుకు ఉన్నారు వాళ్ళతో,
3 years ఒక అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక పాట నచ్చకపోతే రీప్లేస్ చేయొచ్చు కదా అని మీరు అడిగారు కదా, సినిమా కంప్లీట్ చేయకపోతే 3 years మీరెందుకున్నారు? అది నేను ఎలా అదే ఐ డోంట్ వాంట్ టు లెట్ దమ్. ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఈ కాంట్రవర్సీ ఇదిదా మెయిన్ కాంట్రవర్సీని చేసి నేను మ్యూజిక్ చేయాలి ఇక్కడ ఇప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నామండి, తెలుగమ్మ నాకు అన్నం పెడుతుంది, అందరూ నమ్ముతున్నారు, డైరెక్టర్స్ నన్ను నమ్మి వర్క్ చేస్తున్నారు, నేనేదో నా దగ్గర ఒక గ్రూప్ ఉంది వీళ్ళని డంప్ చేస్తున్నాను అన్నట్టు క్రియేట్ అవుతుంది. నేను ఇవన్నీ తెలిసిన ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నది కాబట్టి నేను రిప్లై చేస్తున్నా కొంచెం. నేను ఒక మూవీలో ఒక పాట రాలేదు, డిలే చేస్తున్నారు, ఇతను అగ్రిమెంట్ చెప్పిన తర్వాత మారుతున్నారు అన్నది నిజమైతే వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండి అన్నీ చేసుకుంటున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్ బాగానే ఉంది, అప్పుడు బాగానే చేస్తున్నాము. అదే చెప్తున్నానే, మై ఫాదర్తో రిలేషన్షిప్ ఉంటుంది, బాగానే ఉంటుంది. వాళ్ళ కోపం వచ్చితే బయట వచ్చి నా బిడ్డ చెత్తవాడు ఎవరు చెప్పరు. అన్లెస్ ఐఎమ్ డూయింగ్ ఎ రాంగ్ ఇది. మంచి సాంగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు నాకే క్వశ్చన్ ఉంది. ఐ వాంట్ టు దెమ్. ఎప్పుడన్నా చాలా ఫ్రీ అవ్వచ్చు, ఎందుకంటే మీరేమో బెస్ట్ ఇస్తున్నారు, డెస్పైట్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్, ఇట్లాంటి కాంట్రవర్సీలు, ఇలాంటి బ్యాక్ క్లాషెస్, ఇప్పుడు మీరు కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయాయి అంటున్నారు. ఉంది అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇంకోటి, ఈ పాట నాది మీరు తీసుకో అని చెప్పిన ప్లేస్లో నేను లేదు, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఏదో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది, ఎనీ డైరెక్టర్ ఎనీ ఇదిలో ఉంటుంది. స్టిల్ ఐ రెస్పెక్ట్ సందీప్ గారు, యశస్వి గారు. స్టిల్ ఐ వాంట్ టు ఈ పర్సనల్గా అడగండి క్వశ్చన్, అది ఎందుకు సార్, ఏం సార్ ఇవన్నీ అన్నది. సందీప్ గారు గురించి చెప్తున్నా, కొన్ని విషయాలు నాకే అర్థమైంది, ఇంత పెద్ద డైరెక్టర్ ఇంత విషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలా అవుతుంది. సందీప్ గారు ఒక ఇదిలో మాట్లాడారు అని చెప్పి నాకు 2-3 పోయింది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ హీఈస్ మోర్, ఐ లైక్ ఆర్జీవి గారు తర్వాత రాజమౌళి గారు నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ అందాల రాక్షసిలో ఈజ్ మై ప్రొడ్యూసర్. రాజమౌళి గారు, ఆర్జీవి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నాలాగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పొచ్చు, కాంట్రవర్సీస్ ఉంటుంది, బట్ క్రియేటివ్లో ఏం మారదు. నేను అలాగే, ఇప్పుడు నా గురించి ఏదో చెప్పారు కానీ నేనేం చేయాలి, దానికి సాంగ్స్లో కరెక్ట్ చేయాలి. మీరు వీరెవరు అది అని, అది మేనర్స్ కాదు కదా. బయట వచ్చి ఇంకోరు తప్పు అని చెప్పకూడదు. నాకు చాలా చెప్పాలని ఉంది, అది మన మధ్యలో మాట్లాడకూడదు. బయట వచ్చి చెప్తే అది మేనర్స్ కాదు కదా, అది చిన్నపిల్ల ఆటలాగా పోతుంది. ఇప్పుడు నన్ను కిడ్ ట్రీట్ చేస్తారు, కిడ్ లాగా వచ్చి అమ్మ స్కూల్ కంప్లైంట్ నాకు ఇతను. కానీ మీరు చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్. నేను హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా, వాళ్ళని హ్యాండిల్. సార్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వండర్స్. we are writing histories. When we are doing a music, we are writing histories, and they are doing movies like anything. నాకన్నా చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు. దే ఆర్ డైరెక్టర్స్, క్యాప్టెన్ ఆఫ్ షిప్. ఐఎమ్ జస్ట్ స్మాల్ విఎస్టీ, ప్లగిన్ లాగా, నేను ఒక ఆర్నమెంట్ అంతే. ఈ మూవీలో నాకు ఒక లక్ ఏంటంటే, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి మూవీ రిలీజ్కి ముందు ప్రమోషన్ నేనే, మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది లైఫ్ లాంగ్ ప్రమోషన్. ఏదో ఒక షాప్లో ఉండిపోరాదే వింటే ఇది మంచి పాట రా అన్నట్టు అది ఒక ప్రమోషన్. నా గురించి ఒక డైరెక్టర్ ఇలా చెప్పారంటే, ఆ పాట విన్నప్పుడు నేను చేసిన తప్పు రాదు, నేను చెప్పిన గొప్పతనమే వస్తుంది. ఇది వాళ్ళే కూర్చుకుని అన్నీ చేయలేదు, నేను కూడా చేయలేదు. నన్ను నమ్మి 30 ఫ్యామిలీస్ ఆర్ దేర్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆర్ దేర్. ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీ వచ్చి, సార్ మంచి పాట నాకు ఇచ్చారు సార్, ఈ పాటలో నేను వాయించేది. దే ఆర్ గివింగ్ దేర్ నాలెడ్జ్. సో చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ టైంకి రాలేదు, నాకు ఫోన్ ఎత్తలేదు అని నేను కూడా చెప్పొచ్చు. అది దట్ ఈస్ నాట్ ద వే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. అది ఇన్సైడ్ స్టోరీ, అది వీ నో